హాయ్ హలో నమస్తే, నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనతో స్టూడియోలో ఫినాన్షియల్ గ్రోత్ అలాగే మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, మ్యూచువల్ ఫండ్స్లో అసలు ఎలాంటి అడ్వైస్ తీసుకోవాలి, లేదా అసలు ఎలాంటి అడ్వైజర్ని చూస్ చేసుకోవాలి? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామంది యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్లో మన వీడియోస్ చూసి ఈవెన్ నాకు చాలామంది కాల్ చేస్తున్నారు. ఎలాంటి కాల్ చేస్తున్నారంటే, సార్ మాకు కొంచెం ఒక మంచి 3 ఫండ్స్ చెప్పండి, మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం, ఒక లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం, 20 years కూడా మేము వెయిట్ చేస్తాము, ఒక మంచి 3 ఫండ్స్ మీరు 3 ఫండ్స్ మాకు చెప్పండి, కావాలంటే మీకు నేను ఫీజు పే చేస్తాం, ఒక 2000 పే చేస్తాం అంటున్నారు. ఒక ఫీజ్ బేస్ మీద మనం దీన్ని కొనొచ్చా అంటే, ఇప్పుడు చూడండి, బయట మీరు ఒక మార్కెట్లో మీకు ఒక ఫ్యాన్ కావాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఉషా ఫ్యాన్ ఉందనుకోండి, ఉషా ఫ్యాన్ కానీ కేతాన్ ఫ్యాన్ కానీ, మనం రాణిగంజ్ వెళ్తే మీకు అక్కడ బోల్డ్ షాప్స్ ఉంటాయి. అడిగి ఒక 2000 రూపీస్ పెట్టి మీరు ఫ్యాన్ కొనుక్కోవచ్చు. ఫిక్స్ చేసుకుంటే మీకు 20 years తిరుగుతుంది ఆ ఫ్యాన్. ఒక మంచి స్టాండర్డ్ కంపెనీ అయితే 15-20 years కదా మనకి డోకా లేకుండా వస్తుంది. సో చాలామంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా అలాగే అనుకుంటున్నారు. ఒక అడ్వైజర్కి 2000 రూపీస్ ఇచ్చేసి మనం మంచి ఫండ్స్ 2 తీసుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ తప్పు. అది యాక్చువల్గా అంటే అది వర్కౌట్ కాదు. ఎందుకంటే మనకి మార్కెట్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా మూవ్ అవుతుంటుంది. ఇప్పుడు చూడండి, మీకు రీసెంట్గా మనం క్రికెట్ గేమ్ చూసాం. వరల్డ్ కప్ దాకా వెళ్ళాం మనం. అన్ఫార్చునేట్గా మనం కొంచెం కప్ గెలవలేకపోయాం. సో మీరు చూస్తున్న ఇన్ని మ్యాచెస్లో కూడా మీరు బాగా ఒకటి గమనించుంటారు. ఏంటంటే ఒక మ్యాచ్ విన్ అవ్వాలి, ఒక క్రికెట్లో మనం విన్ అవ్వాలి, ఒక కప్ కొట్టాలి అంటే బేసిక్గా ఉండాల్సింది ఏంటంటే పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ ఎవరి మధ్య? ఇద్దరు బ్యాట్స్మెన్స్ మధ్య. ఇద్దరు బ్యాట్స్మెన్స్ కనుక మంచి పార్ట్నర్షిప్ చేస్తే ఒక వికెట్ పడకుండా ఒక 20 hours వాళ్ళు ఓవర్స్ కనుక 20 overs వాళ్ళిద్దరు వికెట్ లాస్ కాకుండా ఒక 150-200 కనుక స్కోర్ చేస్తే ఒక మంచి స్కోర్ అనేది వస్తుంది. సో అప్పుడు మనం ఏంటంటే ఈజీగా మ్యాచ్ గెలవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఏమంటున్నాం, మ్యూచువల్ ఫండ్స్ ఒక లాంగ్ టర్మ్ హారిజన్ అంటే ఒక 15 years కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 1 crore వస్తుందని చెప్తున్నాం. సో ఇక్కడ అడ్వైజర్ ఎలా ఉండాలి, ఒక ఇన్వెస్టర్ ఎలా ఉండాలి అంటే ఒక ఇద్దరు బ్యాట్స్మెన్స్ లాగా ఉండాలి. ఒక అడ్వైజర్ ఒక బ్యాట్స్మెన్ అయితే ఇన్వెస్టర్ ఒక బ్యాట్స్మెన్. వీళ్ళిద్దరూ ఒక 15 years కనుక కొనసాగితే అప్పుడు ఈజీగా 1 crore అనేది హైగా మనం రిటర్న్ అనేది తెచ్చుకోవచ్చు. అంతేగాని ఈ ఇద్దరు బ్యాట్స్మెన్స్లో అంటే ఒక అడ్వైజర్ ఒక బ్యాట్స్మెన్ అయితే ఇన్వెస్టర్ ఒక బ్యాట్స్మెన్, వీళ్ళిద్దరిలో కనుక ఎవరైతే త్వరగా అవుట్ అయిపోయారు అనుకోండి, మీకు ఆ రిటర్న్ రాదు. మనం స్కోర్ జోర్ చేయలేం. ఇప్పుడు చూడండి, కొంతమంది మనం చెప్తాం ఇన్వెస్టర్కి 15 years మాతో పాటు మీరు పరిగెత్తాలి, 15 years మధ్యలో కలిసి పరిగెత్తేనే మనం వెల్త్ క్రియేట్ చేస్తాం చెప్తున్నాం. ఒక ఇన్వెస్టర్లో వస్తారంటే ఓన్లీ 3 yearsలోనే క్విట్ అయిపోతారు కొంతమంది. ఓన్లీ అంటే ఒక టైం పీరియడ్లోనే వాళ్ళు డ్రాప్ అయిపోతారు. వాళ్ళు డ్రాప్ అయిపోతే వెల్త్ క్రియేట్ కాదు. ఒక 5 yearsలో చాలామంది ఇన్వెస్టర్స్ డ్రాప్ అయిపోతారు. వాళ్ళకి వెల్త్ క్రియేట్ కాదు. అదర్ ప్లాన్స్ రావడం వల్ల మధ్యలో కాదేమో ప్లాన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఎలా అంటే వాళ్ళకి లార్జ్ క్యాప్ ఉంది, స్మాల్ క్యాప్ ఉంది. సో వీళ్ళిద్దరూ ఎలా ఉంటారంటే మధ్యలో మ్యూచువల్గా అండర్స్టాండింగ్లోనే ఫండ్స్ మార్చుకుంటూ ముందుకెళ్తే 1 crore కాదు 2 crores కూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, చాలామంది డిపెండ్ అవుతున్నారు వేటి మీద అంటే ఒక జీరోదా యాప్ కావచ్చు. అంటే మీరు చూసేసుకునే బ్యాట్స్మెన్ ఎలా ఉన్నారంటే ఇవాళ జీరోదా ఉంది, నిన్నటి దాకా ఇప్పుడు గ్రో వచ్చింది, రేపు పొద్దున ఫ్యూచర్లో గ్రో వస్తుంది, గ్రో యాప్ వస్తుంది, దాని నుంచి ఇంకో యాప్ వస్తుంది రేపు పొద్దున. సో మనం కొంత యాప్లు మార్చుకుంటూ పోయినా కూడా మీరు కొట్టేసులు కాలేరు. సో ఇద్దరు ముఖ్యమే. ఒక అడ్వైజర్ ఎంత ముఖ్యమో ఇన్వెస్టర్ కూడా అంత ముఖ్యం. వీళ్ళిద్దరూ కలిసి 15 years కనుక కంటిన్యూగా ఉంటే అప్పుడు మనకి వెల్త్ అనేది చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్ క్రియేట్ చేయొచ్చు. అంతేగాని వీళ్ళిద్దరిలో ఎవరు డ్రాప్ అయినా సరే, బిట్వీన్లో ఎవరిలో ఇద్దరిలో సపోజ్ చూడండి, ఈవెన్ అడ్వైజర్ కూడా సమ్టైమ్స్ మీరు తీసుకునే అడ్వైజర్ ప్రాపర్గా లేరు, ఆల్రెడీ ఆయనకి 60 years వచ్చాయి అనుకోండి, ఆ 60 years ఉన్న అడ్వైజర్ మీతో పాటు పరిగెత్తలేడు కదా 15 years, ఇంపాసిబుల్. సో మేము చెప్పేది ఏంటంటే ఒక మీరు చూస్ చేసుకునే అడ్వైజర్ కూడా ఓకే, ఈ అడ్వైజర్ నాతో పాటు నెక్స్ట్ 15 years or 20 years ట్రావెల్ చేస్తాడు, ఇది నాకు ఆల్రెడీ మంచి అనుభవం ఉంది, అలాంటి అడ్వైజర్ మీరు చూస్ చేసుకోండి. మీరు చూడండి, అడ్వైజర్ కూడా ఎలా ఉండాలంటే మీతో మాట్లాడి మీ గురించి పూర్తి తెలిసిన ఉన్న అడ్వైజర్ ఉండాలి. ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే యాప్స్ ద్వారా వెళ్తారు. ఆ యాప్కి మీరు ఎవరో తెలియదు. మీకు తెలుసు జీరోదా మంచి యాప్ అని, మీకు తెలుసు ఆప్స్టాక్ మంచి యాప్ అని, కానీ ఆ ఆప్స్టాక్స్ మీకు తెలుసా మీరు ఎవరో, మీ మొహం కూడా తెలియదు వాళ్ళకి. సో అట్లాంటి టైంలో వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే సజెషన్స్ కానివ్వండి కరెక్ట్గా ఉండవు, వర్కౌట్ కావు. సో ఇవన్నీ టెంపరీ తప్ప మీకు లాంగ్ టర్మ్ హారిజన్లో కనుక చూసుకుంటే కనుక అది కరెక్ట్ కాదు. ఇప్పుడు చూడండి, చాలామంది కొంతమంది అడ్వైజర్స్ ఎలా ఉంటారంటే మేము చార్జెస్ చార్జ్ చేస్తాము, ఒక 2000 మాకు ఇవ్వండి, ఒక 5000 రూపీస్ ఇవ్వండి, మీకు మేము ప్లాన్ ఇస్తాము అంటారు. అప్పటికప్పుడు సెట్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ అయితే మ్యూచువల్ ఫండ్స్ కాదు. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకంటే ఇవాళ ఉన్న బెస్ట్ ప్లాన్స్ రేపు పొద్దున్న బెస్ట్ ప్లాన్స్ కావు. ఇప్పుడు చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే లాస్ట్ 20 years నుంచి ఈ ఫండ్స్ 20% రిటర్న్ ఇచ్చింది అంటారు. ఇప్పుడు మీరు
మనం కనుక ఆలోచిస్తే ఇప్పుడు చూడండి లాస్ట్ 20 years అంటే 2004 అవ్వచ్చు. ఇప్పుడు 2024లో ఉన్నాం కాబట్టి 2004 ఇస్ 20 years బ్యాక్. 2004లో మార్కెట్ ఏదైతే ఉందో సెన్సెక్స్ ఏదైతే ఉందో అది ఎంత అంటే 6000 ఉంది. అంటే 6000 లెవెల్స్లో ఉంది మార్కెట్ హైలో. కొంచెం బాటంలో చూస్తే 4500 రూపీస్ అయ్యింది, 4500 అవ్వచ్చు. ఇప్పుడు చూడండి మీరు లాజికల్గా ఆలోచిస్తే 6000 ఉన్న మార్కెట్ ఇవాళ 70,000 దాకా వచ్చింది సెన్సెక్స్. అంటే ఈ మార్కెట్ 6000 నుంచి 65,000 దాకా పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 10 times పెరిగింది, 12 times పెరిగింది. సో ఈ 10 times పెరిగిన మార్కెట్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ అదే స్పీడ్లో పెరుగుతుందని పెరగదు. ఇప్పుడు మనకు అలా అవ్వాలంటే ఇవాళ 65,000 ఏదైతే సెన్సెక్స్ ఉందో అది 6,50,000 అవ్వాలి 20 yearsలో. అది హైలీ ఇంపాసిబుల్. మ్యాక్స్ టు మ్యాక్స్ వెళ్తే 2.5 lakh తగులుతుందో తప్ప మనకి అంత గణనీయంగా పెరగదు. లక్కీగా మీరు చూడండి, చాలామంది అంటారు 20 years బ్యాక్ మీకు ఇన్ఫోసిస్ షేర్ కొనుక్కుంటే, సపోజ్ ఇన్ఫోసిస్లో 1 lakh పెట్టుంటే వాళ్ళు మీకు 22 crores అయి ఉండేది. మీరు పొరపాటున ఐటీసీ షేర్ కావచ్చు, లేదా టాటా టీసీఎస్ షేర్ కావచ్చు, గత 20 ఏళ్ళ బ్యాక్ ఎవరైతే 1 lakh పెట్టారో వాళ్ళు 200 కోట్లు వచ్చింటాయి అంటారు. కానీ అలా ఎన్ని కంపెనీలు అయినాయి? ఇండియాలో ఉన్నది ఒకటి టీసీఎస్ఏ. అలాంటి టీసీఎస్ మళ్ళీ రానకూడదు రాలా, అలాంటి ఐటీసీ మళ్ళీ కూడా రానకూడదు రాలా. సో ఎప్పుడైనా సరే అలాంటి కంపెనీస్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఆ గ్రోత్ మళ్ళీ మన ఫ్యూచర్లో చూడము అని. లక్కీగా ఎవరైతే అది డైమండ్ ఎరా అంటారు, 2000 నుంచి 2020 దాకా డైమండ్ ఎరా అని. ఆ ఎరాలో తెలిసి ఇన్వెస్ట్మెంట్ చేసినా తెలియక ఇన్వెస్ట్మెంట్ చేసినా అందరూ అయితే కోట్లు సంపాదించారు. కానీ ఇక్కడ నుంచి 2020 నుంచి 40 దాకా ఏదైతే ఉంటుందో దాన్ని మనం డైమండ్ ఎరా మనం చూడలేము, దాన్ని గోల్డెన్ ఎరా అనుకోవచ్చు. గోల్డెన్ ఎరా అంటే మీకు 20% అయితే రిటర్న్ రాదు, 12% అయితే మేము ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా ఇంకా ఫిక్స్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పటికీ పనికిరావు, ఎప్పుడు పనికిరావు. అందుకే పాస్ట్ పర్ఫార్మెన్స్ మే నాట్ రిపీట్ ఇన్ ద ఫ్యూచర్ మనం కూడా గట్టిగా చెప్పేది అందుకే. సో ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఆల్రెడీ కంపెనీస్ అన్ని ఆ రోజుల్లో పెట్టిన, ఇప్పుడు చూడండి నిప్పాన్ స్మాల్ క్యాప్ 20% రిటర్న్ ఇచ్చింది, ఎస్బీఐ స్మాల్ క్యాప్ 20% రిటర్న్ ఇచ్చింది. అంటే ఆ రోజు స్మాల్ క్యాప్ ఉన్న కంపెనీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆ రోజు ఉన్న రిలయన్స్ స్మాల్ క్యాప్ కంపెనీ, వాటిలో పెట్టారు కాబట్టి అవన్నీ లార్జ్ క్యాప్ కింద మారాయి, కన్వర్ట్ అయినాయి. స్మాల్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ కన్వర్ట్ అయినాయి. వాళ్ళతో ట్రావెల్ చేశారు ఈ 20 years, వాళ్ళకి రిటర్న్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇవాళ మనం ఆ టాప్లో ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీస్ మళ్ళీ అలా ఫ్యూచర్ రిలయన్స్ అవుతాయా, ఫ్యూచర్ హెచ్డిఎఫ్సి అవుతాయా అంటే డౌటే. కాబట్టి ఏంటంటే రిటర్న్ ఎప్పుడు 20% మనం మైండ్లో పెట్టుకొని అలాగే కంటిన్యూ అవుతుంది అనుకోవడం అయితే తప్పు. 12%. ఇప్పుడు చూడండి మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్ ఎలా వస్తుంది, ఒక సెన్సెక్స్ ఎంత జనరేట్ చేస్తున్నట్టు దానికి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్. ఏ కంట్రీకి అయినా సరే ఒక జీడిపి అనేది ఉంటుంది, ఒక ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. ఆ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ రెండు యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ప్రస్తుతం ఇండియాలో ఇన్ఫ్లేషన్ జీడిపి యాడ్ చేస్తే వచ్చే 12%. సో 12% అయితే మీకు గ్యారంటీగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ 12% అనేది ఏంటంటే ఒక ఇండెక్స్ ఫండ్ ఇచ్చేట్టు అనమాట. కొంచెం మంచి ఫండ్ మేనేజర్ బాగున్నాడు, వాడు కొంచెం ఎక్స్పర్ట్ ఉన్నాడు, నాలెడ్జబుల్ ఎక్కువ ఉంది అంటే ఇంకో 3% ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే 12 to 15% అయితే మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ 12 to 15% మీరు తెచ్చుకోవాలి అన్నా కూడా మీరు 15 years అడ్వైజర్తో పాటు ట్రావెల్ చేస్తేనే మీకు వస్తుంది తప్ప బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసాం, వాడు చెప్పాడు ఒక యాప్ చూసాం బెస్ట్ టాప్ 5 funds వచ్చాయి ఇన్వెస్ట్ చేసామంటే కనుక మాత్రం మనం కోటీశ్వర్లు అయితే కాలేము. సో అది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. సో ప్రాపర్ అవేర్నెస్ అట్ ది సేమ్ టైం ఒక మంచి అడ్వైజర్తో 15 years మినిమం రిలేషన్షిప్ అవసరం. అలా అవసరం. ఎందుకంటే ప్రతి 6 monthsకి 6 yearsకి లేకపోతే 1 yearకి కూడా మనం ఇద్దరు మాట్లాడుకోవాల్సిందే. ఇప్పుడు చూడండి, ప్రతి ఓవర్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇద్దరు బ్యాట్స్మెన్స్ మాట్లాడుకుంటారు నెక్స్ట్ ఓవర్ ఎలా ఆడాలి ఏంటి అని చెప్పి. సో ప్రతి అడ్వైజర్ ఒక ఇన్వెస్టర్ కూడా కలిసి అలా చేస్తే కనుక టుగెదర్గా ట్రావెల్ చేస్తేనే మనం 1 crore 2 crores 3 crores కూడా మనం ఈజీగా ఎక్యులేట్ చేయొచ్చు. ఓకే.